అందరికీ నమస్కారము. మా యొక్క ఈ ఛానల్ ద్వారా న్యాయ సలహాల ద్వారా ఎన్నో వీడియోలు అందిస్తున్నాం. మీరు చూసిన తర్వాత లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయాలని కోరుకుంటున్నా. నా పేరు డి రామరెడ్డి, అడ్వకేటు, ఎక్స్ ప్రెసిడెంట్, కింద కోర్టు భారతదేశం, ఎక్స్ పబ్లిక్ ప్రాసిక్యూటరు, హైకోర్టు, స్టేట్ ఆఫ్ తెలంగాణ ఉద్యమంలో 2001 నుంచి ఉండి కూడా 1000 కేసులు వేసాం కనుక ఉద్యమకారులు కానీ, పార్టీ సంబంధించిన వాళ్ళు కానీ, నా క్లయింట్లు కానీ, నా ఫ్రెండ్స్ కానీ చాలామంది అడుగుతూ ఉంటారు. ఈ మధ్యకాలంలో మళ్ళా మొత్తం చేంజ్ అయిందంట కదా సార్ అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా ఇది. భారతదేశం మొత్తం కూడా 29 రాష్ట్రాల్లో కూడా సెంట్రల్ గవర్నమెంట్ 2023లోనే, ఎందుకంటే క్రిమినల్ లాలో ఉన్నటువంటి ఐపీసీ, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ఈ 3 కూడా చేస్తూ పార్లమెంట్లో సమీక్ష చేసిన తర్వాత, పార్లమెంట్లో బిల్ పాస్ అయిన తర్వాత, ఆ బిల్లు ఎందుకంటే రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత ఈ 3 కూడా చట్టాలు క్రిమినల్ చాలా ఇంపార్టెంట్ కనుక అవి ఆమోదం పొందిన తర్వాత యాక్ట్ 2023లో వచ్చింది. తర్వాత ఎఫెక్టివ్ మట్టుకము 2024 జూలై 1 నుంచి కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా అమలు అవుతున్నాయి. నేరాలు జరిగినప్పుడు ఇంతకుముందు ఇండియన్ పీనల్ కోడ్ కింద బుక్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఎందుకంటే బిఎన్ఎస్ అని దాని కింద భారతీయ న్యాయ సంహిత కింద 2023 యాక్ట్ కింద ఆ చట్టం వచ్చినాక దాని కిందనే కేసులన్నీ రిజిస్టర్ చేసి ఎన్నైతే నేరాలు ఉంటావో ఆ నేరాలన్నీ కూడా ఎందుకంటే దాని కింద బిఎన్ఎస్ కింద బుక్ చేస్తున్నారు. ఇంతకుముందు ఉన్న ఐపీసీలో, ఇండియన్ పీనల్ కోడ్లో ఓన్లీ 511 సెక్షన్స్ ఉంటుండే. కుదించిన తర్వాత ఇప్పుడు బిఎన్ఎస్లో 358 సెక్షన్సే పెట్టారు. అందుకోనికి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్లేస్ అనే బిఎన్ఎస్ఎస్ అని, భారతీయ న్యాయ సంహిత, సురక్ష సంహిత అని 2023 యాక్ట్. ఇంత క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ మనం ఫాలో అయ్యి, ఎందుకంటే కేసులు పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ చేసిన తర్వాత హౌ టు అప్రోచ్ బెయిల్స్ అనేది, కేసు హౌ టు కండక్ట్ అనేది, ట్రయల్స్ అని, ఇవన్నీ కూడా హౌ టు డిశ్చార్జ్ ది అక్యూజ్డ్ పర్సన్, ముద్దాయి అనేది ఇంతకుముందు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కిందనే మనము వాళ్ళ ఐపీసీ కింద వేస్తే మనం ఫాలో అయ్యి కేసులు గెలవడానికి ఆస్కారం ఉంటుండే. ఇప్పుడు అది లేదనమాట. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్లేస్లో బిఎన్ఎస్ఎస్ అని వచ్చింది, భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023. ఈ యాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ కూడా. ఎందుకంటే మనము పోలీసులు ఏవైతే క్రిమినల్ కేసులు రిజిస్టర్ చేసినప్పుడు ఈ బిఎన్ఎస్ఎస్ కింద అప్రోచ్ అయ్యి మనం ఎందుకంటే వాళ్ళు బెయిల్ పొందడానికి కానీ మిగతా ప్రొసీజర్ అన్నీ కూడా ఫాలో కావడానికే బిఎన్ఎస్ఎస్ ఫాలో కావాలన్నమాట. బిఎన్ఎస్ఎస్లో ఇంతకుముందు 484 సెక్షన్స్ ఉంటుండే, అది 93/73 చట్టము. అందుకోనికి ఇప్పుడు ఎందుకంటే కొన్ని సెక్షన్లు పెరిగి 531 అయినాయి. అందుకోని చెప్పేసి ఇవన్నీ కూడా క్రిమినల్ లాలో 3వ స్తంభాలు అనమాట. ఎందుకంటే ఇంతకుముందు ఉన్న ఐపీసీ కానీ, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కానీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కానీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్లేస్లో బిఎస్సి అని వచ్చింది, భారతీయ సాక్ష్య అధినియం 2023 యాక్ట్. ఇంతకుముందు 167 సెక్షన్లు ఉంటుండే, అది 1872 చట్టం అన్నమాట. పురాతనమైన చట్టాలు అయినందుకు రద్దు చేసి, ఎందుకంటే దాని ప్లేస్లో ఎందుకంటే 170 సెక్షన్స్ ఉన్నాయి. ఇంతకుముందు 167 ఉన్నాయి, ఇప్పుడు 170 అయినాయి. 3 సెక్షన్లు పెరిగినాయి. ఆ సెక్షన్ల ప్రకారము మనం కేసును కండక్ట్ చేసినప్పుడు ఎవిడెన్స్ యాక్ట్ అనేది కూడా సివిల్లో కానీ, క్రిమినల్లో కానీ ఎవిడెన్స్ యాక్ట్ చాలా ఇంపార్టెంట్. డాక్యుమెంట్ ప్రూఫ్ కానీ, మిగతాయి కానీ, ఎందుకంటే కొన్ని ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్లో కూడా డాక్టర్ విట్నెస్లో కానీ ఇవన్నీ కూడా ఎవిడెన్స్ యాక్ట్ సపోర్ట్గా ఉంటుంది అనమాట. అందుకని భారతదేశం అంతా కూడా 29 రాష్ట్రాలలో కూడా ఈ 3 యాక్టులు, 3 చట్టాలు ఉపయోగపడుతున్నాయి అనమాట. దీని ప్రకారం అయితే పురాతనమైన చట్టాలు ఏవైతున్నాయో రద్దు చేసి, ఆ రద్దు చేసిన ప్లేస్లో ఇప్పుడు 3 సెక్షన్లు, ఎందుకంటే 3 యాక్టులు ఉపయోగపడుతుంది అనమాట. అమలు చేస్తున్నారు 2024 నుంచి కూడా. ఈ 3 యాక్టులు కూడా క్రిమినల్ లాలో కింగ్ అనమాట. అందుకని చెప్పేసి 3 స్తంభాల దాకా ఉన్నటువంటి 3 కూడా బిఎన్ఎస్ కింద బుక్ చేసినప్పుడు పోలీసులు నేరాలు చేసినప్పుడు ఏ నేరానికి 355 సెక్షన్లు, ఇంతకుముందు 511 ఉన్నాయి కనుక 511 మొత్తం కూడా ఎందుకంటే మొత్తం రెడ్యూస్ చేసి కొన్ని కుదించి, ఎందుకంటే 358 పెట్టారు కదా, 358 కింద ఒక్కొక్క సెక్షన్ ఒక నేరాన్ని బట్టి ఉంటుంది. అది ఆ నేరాల కింద వేసినప్పుడు మనం బిఎన్ఎస్ఎస్ ఫాలో కావాల్సి వస్తుంది అన్నమాట. బిఎన్ఎస్ఎస్ ఫాలో అయినాక పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ చేసిన తర్వాత విట్నెస్లను ఎగ్జామ్ చేస్తారనమాట. ఇప్పుడు విట్నెస్లను ఎగ్జామ్ చేసే అనేది అవి చాలా ఇంపార్టెంట్. అవన్నీ ఎగ్జామ్ చేసిన తర్వాత మనకు కేసుకు సపోర్ట్ ఉన్నట్లు ఛార్జ్షీట్కు యాడ్ చేసి మెమో ఆఫ్ ఎవిడెన్స్ అని ఛార్జ్షీట్లో పెడతారన్నమాట.
ఇంతకుముందు 160 చెప్పినట్లు ఇప్పుడు 161 కింద, ఎందుకంటే పోలీస్ అధికారులు విట్నెస్లను ఎగ్జామ్ చేసే అధికారం పోలీస్ అధికారికి ఉంటుంది. ఇంతకుముందు 161 కింద వేసేది ఇప్పుడు 180 BNSS యాక్ట్ ప్రకారము కేసుకు సపోర్టింగ్గా ఎవరైతే విట్నెస్లు ఉంటారో వాళ్ళ జరిగిన ఏదైతే సమాచారం ఉంటుందో ఈ 161 ఇంతకుముందు ఎగ్జామ్ చేసేది అదే ప్లేస్లో, ఎందుకంటే సేమ్ కంటెంట్స్ కనుక ఆ కంటెంట్ సెక్షన్లు చేంజ్ అయినాయి, కొన్ని కంటెంట్స్ మటుకము సేమ్ ఉంటాయి. అందుకని చెప్పేసి ఇంతకుముందు 161 కింద ఉన్నటువంటి సెక్షను పోలీసు ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెసెస్ బై పోలీస్ అన్నమాట ఈ సెక్షను. దాని ప్రకారం సమ్మన్ ఇచ్చేసి విట్నెస్లను 180 కింద BNSS యాక్ట్ కింద చేస్తారన్నమాట. ఇంతకుముందు 161 ఉన్న ప్లేస్లోనే 180 వచ్చింది కనుక 180కి BNSS యాక్ట్ ప్రకారము పోలీస్ అధికారికి ఎగ్జామినేషన్ చేసే అధికారం ఉంటుంది కనుక మీరు పోలీసు వాళ్ళు పిలిచినప్పుడు ఆ కేసుకు, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అపాయింట్ చేస్తుంది వాళ్ళను, రాష్ట్ర ప్రభుత్వం అపాయింట్ చేసి పోలీస్ అధికారులు ఎవరైతే ఎగ్జామ్ చేయాలనో ఆ కేసు సంబంధించిన విషయాలన్నీ కూడా వాళ్ళే ఎగ్జామ్ చేస్తారు. అతను ఐఓ అంటారు అన్నమాట. ఐఓ అంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు. ఒక్కొక్క పోలీస్ స్టేషన్లో 4-5 SIలు ఉన్నా కూడా SIలకు కూడా చేయడానికి అధికారం ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వము. ఎందుకంటే SHO అంటే ఇన్స్పెక్టర్, CI సర్కిల్ ఇన్స్పెక్టర్ అని ఉంటాడు CI తర్వాత ఏసీపీ తర్వాత అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీసు, తర్వాత DCP డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు. వీళ్ళందరూ కూడా ఎందుకంటే ఇన్వెస్టిగేషన్లో ఒకరొకరికి అధికారం ఉంటుంది కనుక అధికారాన్ని బట్టి వాళ్ళు ఫాలో అవుతారు అన్నమాట. ఎవరైతే ఇచ్చిన అధికారి ఇచ్చిన సమన్స్ వాళ్ళ ముందర మీరు అపియర్ అయ్యి భయపడకూడదు. చాలామంది కూడా భయపడతారు కనుక మీకు తెలిసింది విషయాలు మీరు చెప్పండి అంతే. తెలిసిన విషయాలు చెప్పినట్లయితే పోలీసు వాళ్ళు కూడా మీ స్టేట్మెంట్ రికార్డ్ చేసి సంతకాలు తీసుకొని వాళ్ళు, ఎందుకంటే మళ్ళీ అక్కడ పోలీసు వాళ్ళ ముందర ఎగ్జామ్ ఎవరైతే స్టేట్మెంట్ ఇస్తారో సేమ్ కూడా కోర్టులో కూడా ఛార్జ్షీట్తో యాడ్ చేస్తారు. మీరు కోర్టులో కూడా 161 ఇప్పుడు ఇంతకుముందు ఇచ్చినప్పుడు మీరు కోర్టుకు కూడా సంబంధం వస్తాయి. అప్పుడు కూడా మీరు వచ్చి పోలీసు వాళ్ళ ముందర లేదా చెప్పినో అదే చెప్పవలసి వస్తుంది ఆడ కూడా. అందుకని ఇవన్నీ కూడా కేసుకు ఏదైతే ఫిర్యాదుదారు కాంప్లైంట్కి సపోర్టింగ్గా ఉంటారన్నమాట. విట్నెస్లు సరిగ్గా లేకుంటే కేసు ఓడిపోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది అన్నమాట. పోలీసు వాళ్ళు వాళ్ళ స్థాయిలో ఉన్న అధికారి ఎవరైతే ఉంటారో ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు కంపల్సరీ విట్నెస్లందరూ కూడా ఎగ్జామ్ చేస్తారు. విట్నెస్లందరూ కూడా చాలామంది కూడా మీరు కోఆపరేట్ చేయకపోతే కేసు ఎందుకంటే ఓడిపోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాంప్లైంట్కు మెయిన్ ఎందుకంటే సపోర్టింగ్గా విట్నెస్లే అనమాట. ఆ కాంప్లైంట్ ఎగ్జామ్ చేసినాక కూడా దానికి సపోర్టివ్గా ఉన్న ఎవిడెన్స్కు విట్నెస్లను ఎగ్జామ్ చేయవలసి వస్తుంది. ఆ విట్నెస్లను ఎగ్జామ్ చేసేదే పోలీసు అయితే ఉంటారో పోలీస్ అధికారి, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఐఓ అంటారు ఆయన. ఐఓ ఏదైతే ఉంటారో ఎగ్జామ్ చేసినప్పుడు దాన్ని ఆ స్టేట్మెంట్లన్నీ కూడా ఇప్పుడు ఎందుకంటే 161 కింద ఇంతకుముందు చేసేవాళ్ళు 180 కింద చేసి అవన్నీ కూడా కోర్టుకు సబ్మిట్ చేస్తారనమాట. ఛార్జ్షీట్ కింద యాడ్ చేసి ఇవన్నీ కూడా మెమో ఎవిడెన్స్ అని ఛార్జ్షీట్లు ఉంటుంది. ఆ ఛార్జ్షీట్లు యాడ్ చేసిన తర్వాత మీకు కోర్టు నుంచి ఛార్జ్షీట్ టెకనైన్ ఫైల్ అయ్యి ట్రయల్ అయ్యేటప్పుడు మీకు సమన్ వస్తుంది కోర్టు నుంచి. అప్పుడు మీరు కూడా జడ్జి గారు ముందర అడిగి మీ యొక్క ఏదైతే ఉంటారో చెప్పిందో పోలీసుల ముందర చెప్పవలసి వస్తుంది అనమాట. అందుకోనికి 161 అనేది క్రిమినల్ కేసుల్లో చాలా మెయిన్ ఇంపార్టెంట్ విట్నెస్లు కనుక అందుకు ఐ విట్నెస్లు కానీ, సర్కమ్టెన్షియల్ ఎవిడెన్స్ కానీ, పంచ్ విట్నెస్లు కానీ, సీజర్ పంచనామా చేస్తుంటే కూడా వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా కేసులో ఎందుకంటే మెయిన్ అన్నమాట. వాళ్ళందరూ కూడా కేసుకు ఎందుకంటే కేసు గెలవాలనుకుంటే వీళ్ళందరూ సహకారంగా ఉండాలి. వీళ్ళు కూడా సరిగ్గా సపోర్ట్ చేసి కేసులో చెప్పినట్లయితే కేసు గెలవడానికి ఆస్కారం ఉంటుంది అన్నమాట. పోలీసులు 161 కింద ఎగ్జామ్ చేసినటువంటి విట్నెస్లు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కేసులో. 29 రాష్ట్రాలలో కూడా ఇప్పుడు ఎందుకంటే సిఆర్పి చేంజ్ అయింది కనుక సిఆర్పి ప్లేస్లోనే BNS వచ్చింది కనుక BNSSకు 180 కింద ఎగ్జామ్ చేసి ఆ కేసుకు ఏదైతే ఉంటుందో మీ కేసు మీ దగ్గర తెలిసింది ఉంటే చెప్పినట్లు చెప్పాలి. మీ దగ్గర ఏమైనా డాక్యుమెంట్లు ఉంటే కూడా డాక్యుమెంట్లు విట్నెస్లు కానీ కింద ఉన్నట్లయితే ఆ డాక్యుమెంట్లు కూడా పోలీసులు సబ్మిట్ చేసినట్లయితే ఆ విషయం ఎందుకంటే కోర్టులో కూడా సబ్మిట్ చేస్తారనమాట. ఆ కేసు సంబంధించిన ఏ విషయం ఉన్నా కూడా మీరు పోలీసులు ధైర్యంగా భయపడకుండా చెప్పవలసి వస్తుంది. ఎందుకంటే భయపడినట్లయితే కేసులు ఎందుకంటే ఓడిపోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే కొంతమందికి కేసులు తప్పించుకొని శిక్ష పడకుండా
ఎందుకంటే పోతుండ్రు కనుక వాళ్ళందరూ కూడా ఎందుకంటే మీరు సపోర్ట్ చేసినట్లు అవుతుంది. అందుకని కేసులు శిక్ష పడాలనుకుంటే విట్నెస్లు మెయిన్ మూల స్తంభాలు అనమాట. క్రిమినల్ కేసులు విట్నెస్లు చెప్తే పోలీసులు కూడా ఏం చేయలేరు అందుకని చెప్పేసి ఏ కేసు అయినా కూడా చీటింగ్ కానీ రేప్ కేసు కానీ ఇవన్నీ కేసులు కూడా చాలా ఇంపార్టెంట్. ఇందులో ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ 161 కింద రేప్ కేసు కానీ మానభంగం కేసు కానీ మహిళల మీద జరిగిన ఏవైనా దాడులు ఉంటే అవి ఎందుకంటే పోలీసు అధికారి ఎవరైతే మహిళా పోలీసు అధికారే వాళ్ళని రికార్డ్ చేయవలసి వస్తుంది అన్నమాట. సెక్షన్ చెప్తుంది ప్రొవిజన్ ఆఫ్ లా చాలా ఇంపార్టెంట్. ఈ ప్రొవిజన్ ఆఫ్ లా ప్రకారమే పోలీసు అధికారులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామ్ చేస్తారన్నమాట. ఎగ్జామ్ అనేది విట్నెస్లు అనేది ఆ కేసు సంబంధించిన విషయాలు ఉంటేనే అడుగుతారు, ఎక్కువ వేరే అడగరు. అది మీరు చెప్పినట్లయితే ఇమ్మీడియట్లీ వాళ్ళు మీ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని పోలీస్ అధికారి ఒకవేళ మీకు ఇమ్మీడియట్లీ పంపించడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఒకవేళ మీ హెల్త్ బాగాలేనట్లుంటే కూడా మీరు త్రూ మీ అడ్వకేట్ ద్వారా కానీ మీరు కానీ పోలీసులు చెప్పినట్లయితే టైం కూడా ఇస్తారన్నమాట. వాళ్ళు టైం ఇస్తారు. ఆ టైం బట్టి మీరు మళ్ళీ తర్వాత పోయి కూడా మీకు ఆలోచించుకొని ఆ కేసుకు ఏం తెలిసిందో అదన్నీ చెప్పవలసి వస్తుంది. మీకు తెలిసినవే చెప్పాలన్నమాట. అందుకని చెప్పేసి పోలీసు వాళ్ళు పిలిచినప్పుడు ఏదైతే 180 కింద ఇచ్చినప్పుడు మీరు పోలీస్ స్టేషన్కి పోయి మీ దగ్గర ఉన్న ఆధారాలన్నీ కూడా వాళ్ళ దగ్గర సబ్మిట్ చేసినట్లయితే వాళ్ళు మీ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని 180 కింద వాళ్ళు ఎందుకంటే ఆ స్టేట్మెంట్లన్నీ కూడా ఛార్జ్ షీట్కు యాడ్ చేసి ఎందుకంటే కోర్టులో ఫైల్ చేస్తారు కనుక మీరు ఇచ్చిన ఏదైతే వాల్యుబుల్ ఎవిడెన్స్ ఉంటుందో ఆ ఎవిడెన్స్ అన్నీ కూడా విచారణ టైంలో ట్రయల్ అప్పుడు ఉపయోగపడతాయి. అప్పుడు జడ్జి గారు సంబంధించినప్పుడు పోలీసుల ముందు ఏదైతే చెప్పారో అదే చెప్పవలసి వస్తుంది. అందుకని 180 కింద ఏదైతే పోలీసులకు సంబంధించి ఇస్తారో మీరు పోయి ధైర్యంగా పోయి ఇవ్వచ్చు అన్నమాట. అందుకని ఇవన్నీ చూసి ఫాలో అవుతారని చెప్పి కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు.